మీరు వీడియోస్ ఎందుకు చేస్తున్నారు? ఎవరు చెప్పారు చేయమని? ఏ ఇస్లామిక్ బుక్లో ఉంది వీడియో చేయమని? ఏ ఇస్లామిక్ బుక్లో ఉంది వీడియో చేయకూడదని? ఖురాన్లో ఉందా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఖురాన్లో ఫోన్ యూస్ చేయమని కూడా లేదే. మరి ఫోన్ని ఎందుకు వాడుతున్నారు? మన అవసరాల కోసం ఫ్యాన్లని, కూలర్లని, ఏసీలని, ఫ్రిడ్జ్లని, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ వాడండి అని ఖురాన్ చెప్తుందా? ఖురాన్ ఇవి వాడమని చెప్పలేదు. మరి మీరు ఎందుకు వాడుతున్నారు? చూడండి, రాను రాను టెక్నాలజీ అనేది పెరుగుతూ వచ్చింది. మనుషులు కొత్త వాటిని కనుగొంటున్నారు. అంటే దీని అర్థం మనిషి జ్ఞానవంతుడవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, పూర్వకాలపు మనుషులతో పోలిస్తే మన జీవితం అంత కష్టం లేదు కదా. వాళ్ళకి కరెంట్ ఉండేది కాదు, ఫ్యాన్స్ ఉండేవి కాదు. అప్పటి ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు కదా. ఈ రోజుల్లో అలాంటి ప్రాబ్లం ఉందా? ఫ్యాన్లు పక్కన పెడితే ఏసీలు వచ్చేసాయి. ఇప్పుడు విషయానికి వస్తే ఇవన్నీ వాడడం వదిలేయండి. నేను కూడా వీడియోస్ చేయడం ఆపేస్తా ఇన్షాల్లా. చూడండి, ఇస్లాంలో టెక్నాలజీ వాడడం తప్పు కాదండి. కాకపోతే అది కరెక్ట్గా వాడాలి. అసలు ఇంతకీ నేను వీడియోస్ ఎందుకు చేస్తాను? వ్యూస్ కోసమా? లైక్స్ కోసమా? ఫాలోవర్స్ కోసమా? ఇవేమీ కాదు. నేను ఇందుకోసం వీడియో చేస్తాను. ఎందుకంటే ఇస్లాంలో స్త్రీ పురుషుని మీద విధిగా చేయబడింది ఏంటి? ఇతరులకు ఇస్లాం గురించి తెలియజేయడం. చూడండి, ఇస్లాంలో టెక్నాలజీ వాడడం తప్పు కాదు. కాకపోతే ఈ టెక్నాలజీ పేరుతో ఇస్లాంకి వ్యతిరేకమైన పనులు చేయడం తప్పు. చూడండి, మీకు ఇస్లాం గురించి తెలియదనుకోండి. ఒక ఇస్లామిక్ వీడియో వల్ల మీరు ఇస్లాం గురించి నేర్చుకున్నారు అంటే దీనివల్ల లాభమా నష్టమా? లాభమే కదా. మీకు తెలియని వాటి గురించి నేర్చుకోవడం మంచి పనే కదా.